నాకు డీఐవై చేయడం అంటే కొంచెం పిచ్ అనమాట. నాకు ఏదైనా బ్రెయిన్‌లో ఉంటది చేసేవరకే నేను నిద్రపోను. సో, చాట్ జీపీటీకి ర్యాండమ్‌గా ఇక్కడ ఏం చేస్తే బావుంటది అని అడిగితే తప్పైపోయిందసలు. ఇది చూపియంగానే పిచ్చిదానయిపోయినా నేను. అసలు నిద్ర పట్టలేదు ఇది చూసిన తర్వాత. ఒక విచిత్రమైన మార్పుని నేను చూశాను. అంతవరకు గంగని అటువంటి స్థితిలో నేనెప్పుడూ చూడలేదు. స్టార్ట్ అయిపోయినా ఏం చేస్తాం ఇంకా. దీనికోసం నేను ₹80 పెట్టి ప్లాన్స్ తీసుకొచ్చిన. స్టార్టింగే పెడదామన్న తొట్టి మొత్తం ఇరిగిపోయింది. అందుకే మొత్తం తీసేసి సైడ్‌కి ఏసేసి వేరే తొట్టిలో పెట్టినా అనమాట. సో, దీన్ని నేను ఫస్ట్ ప్లాంట్ చేసుకున్న చెట్లని. ఇది ఎన్ని రోజులు బతుకుతుందో ఏమో నాకైతే గ్యారంటీ లేదు. మోస్ట్లీ బతుకుతుంది, ఎందుకంటే నాకు చెట్ల పిచ్చుంది. అండ్ ఓకే, నేను ఎరువు వేసిన. ఈ 2 సరిపోతాయి అనుకుంటా నాకైతే తెలిసి. సో, దాని తర్వాత నీట్‌గా మొత్తం క్లీన్ చేసేసి తర్వాత స్టార్ట్ అయిపోయాను అనమాట. నేను రూల్స్ ఫాలో కాను. నేనేది చేస్తే అదే సెట్ కావాలని నేను అనుకుంటాను అనమాట. నా బ్రెయిన్‌లో అదే ఉంటుంది. నేను ఏదనుకుంటే అది కావాలి, లేకపోతే నేను ఒప్పుకోను. అందుకే అయ్యే వరకు దులపని చేస్తుంటాను అనమాట. బెండింగ్ వైర్‌తో ఎక్కడన్నా అది గాలిలో ఆగుతుందా? ఆగదు. అయినా కానీ చెయ్యాలని చెప్పి 2 బైండింగ్ వైర్లు ఫోల్డ్ చేసి నానా తిప్పలు పడు, కింద మీద పడి కార్నర్కి ఇట్లా ఫోల్డ్ చేసి మట్టిలో పెడితే ఇది స్ట్రాంగ్ ఉంటుందని ఇట్లా వేసి గోడలకి అటు సైడ్ ఇటు సైడ్ మూలలు కొట్టి దానికి బెండింగ్ వైర్ స్ట్రైట్గా చుట్టి మళ్ళీ పైకి ఎక్కి పైన మూల కొట్టి పైన బెండింగ్ వైర్ నుంచి కింద బెండింగ్ వైర్ నుంచి యూ షేప్ వచ్చేటట్టు కట్టి పెట్టి చేసిన. ఇంత చిన్న చెట్లు ఉన్నాయి, అంత పెద్దగా ఎట్లా అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేసినాను. ఇది ఉంటుందా పీకెత్తామా మనకి తెలియదు అనమాట అది. సో, నెక్స్ట్ DIY కోసం వెయిట్ చేయండి. ఓకే, బాయ్.